మీ లైఫ్‌లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఒక మంచి ఐడియా లేదా మీ డ్రీమ్ గురించి ఎవరికైనా చెప్తే, వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వడం లేదా ఇది నీ వల్ల కాదులేరా, నీ రేంజ్ ఏంటో చూసుకో అని తక్కువ చేసి మాట్లాడడం ఖచ్చితంగా జరిగే ఉంటుంది కదా! హలో! నమస్తే అందరికీ. నేను శ్వేత. ఈరోజు ఈ వీడియోలో మిమ్మల్ని తక్కువగా చూసే ప్రతి ఒక్కరి నోరు మూయించడానికి మీరివ్వాల్సిన ఒకే ఒక్క సమాధానం ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీ మైండ్ సెట్ పూర్తిగా మారుతుంది. ఫస్ట్ వన్, రియాక్ట్ అవ్వొద్దు. మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనకు వచ్చే మొట్టమొదటి ఫీలింగ్ ఏంటి? కోపం. వెంటనే వాళ్ళతో వెళ్లి గొడవ పడాలి. నేనేంటో నీకు చూపిస్తా అని అరవాలనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం పెద్ద తప్పు చేస్తాం. మీరు ఎప్పుడైతే వాళ్ళ మాటలకి రియాక్ట్ అయ్యి గొడవ పడతారో అప్పుడు వాళ్ళు గెలిచినట్టు, మీరు ఓడిపోయినట్టు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. మీ ఎనర్జీని, మీ ఫోకస్‌ని పాడు చేయడం. సెకండ్ వన్, నెగటివిటీని ఒక ఇంధనంలాగా మార్చుకోండి. సరే కోప్పడొద్దంటున్నావు. మరి ఆ బాధని ఏం చేయాలి అని మీకు అనిపించొచ్చు. ఆ బాధని, ఆ అవమానాన్ని మీలోనే ఒక ఇంధనంలాగా దాచిపెట్టుకోండి. ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి పెద్ద వ్యక్తి వెనుక ఒక అవమానం ఉంటుంది. ఎలాన్ మస్క్‌ని చూసి నవ్వారు. విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు తక్కువ చేసి మాట్లాడారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ మాటలన్నింటినీ మైండ్‌లో పెట్టుకొని రాత్రి పగలు కష్టపడ్డారు. మిమ్మల్ని తక్కువగా చూసే వాళ్ళు మీకు ఒక రకంగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని మరింత స్ట్రాంగ్‌గా మార్చడానికి పనికొచ్చే నెగెటివ్ ఎనర్జీని ఇస్తున్నారు. ఆ ఎనర్జీని మీ గోల్స్ వైపు మళ్లించండి. వాళ్ళు మిమ్మల్ని పడదోయాలని చూస్తే మీరు మరింత ఎత్తుకు ఎగరడానికి దాన్ని ఒక సవాల్‌గా తీసుకోండి. థర్డ్ వన్, అసలైన సమాధానం మీ సక్సెస్. అవును, మాటలతో సమాధానం చెప్పడం కాదు, మీ చేతలతో, మీ ఎదుగుదలతో సమాధానం చెప్పాలి. మీలో ఉన్న కసిని, అవమానాన్ని, ఆ ఇంధనాన్ని మీ లైఫ్‌లో ఎదగడానికి యూజ్ చేసుకోండి. నువ్వు గెలవలేవు అన్న వాళ్ళ ముందే నువ్వు అనుకున్నది సాధించి చూపించడమే నువ్వు వాళ్ళకిచ్చే బిగ్గెస్ట్ రివెంజ్. ఆ రోజు మీరు ప్రత్యేకంగా ఏమీ మాట్లాడనక్కర్లేదు. మీ పొజిషన్, మీ సక్సెస్ వాళ్ళ నోళ్ళు ఆటోమేటిక్‌గా మూయించేస్తాయి. ఫోర్త్ వన్, సెల్ఫ్ లవ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్. ఇదంతా జరగాలంటే ముందు మీరు మిమ్మల్ని నమ్మాలి. నేటి తరం యువతలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఎవరో ఏదో అన్నారని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్లీజ్ ఆ తప్పు చేయకండి. ఎవరో మీ వాల్యూని డిసైడ్ చేయడానికి వాళ్ళెవరు? మీ వాల్యూ ఏంటో మీకు తెలియాలి. ఈ రోజు నుంచి వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీ స్కిల్స్ పెంచుకోవడంపై ఫోకస్ పెట్టండి. కొత్త విషయాలు నేర్చుకోండి. మీ హెల్త్ చూసుకోండి. మీ కెరీర్ బిల్డ్ చేసుకోండి. మీరు రోజురోజుకి బెటర్ వెర్షన్‌గా మారుతుంటే మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు చాలా చిన్నగా కనిపిస్తారు. వాళ్ళ మాటలు మీకు అస్సలు మ్యాటరే కావు. సో ఫ్రెండ్స్, ఫైనల్‌గా నేను చెప్పేది ఒకటే. నిన్ను తక్కువగా చూసే వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సిన ఒకే ఒక సమాధానం మాటలతో కాదు, నీ అద్భుతమైన సక్సెస్‌తో మాత్రమే. సైలెంట్‌గా నీ పని నువ్వు చేసుకుంటూ పో. నీ రిజల్ట్స్ మాట్లాడే రోజు వస్తుంది. ఈ వీడియో మీలో కొంచెమైనా మోటివేషన్‌ని నింపితే వెంటనే లైక్ చేయండి. మీ లైఫ్‌లో మిమ్మల్ని ఇలా ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారా? మీ థాట్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ జీవితాన్ని మార్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. థాంక్స్ ఫర్ వాచింగ్.